సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. మీ అందరికి నమస్కారం. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినామంటే అన్ని వీడియోలలో చూస్తే హైదరాబాద్లో ఆడోళ్లకు చాలా కష్టాలు ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళి వస్తే కామారెడ్డిలో కష్టాలు అది ఎక్కువ, ఆడోళ్ళకి ఎక్కువ కష్టాలు ఉన్నాయి. మగోళ్ళు ఎక్కడన్నా పోయి టిఫిన్ చేస్తారు, లేదంటే ఎక్కడన్నా తిరగగలుగుతారు, కానీ ఆడోళ్ళు ఇంటికాడనే ఉంటారు. చిన్నపిల్లల్ని కాపాడుకోవాలంటే ఆడోళ్ళకు ఉన్నంత బాధ మగోళ్ళకు ఉండదు. చిన్న బాలింతలు ఉంటారు, కడుపుతోనున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని వస్తువులు కొట్టుకుపోయినాయి, బియ్యం కొట్టుకుపోయినాయి, పప్పులు కొట్టుకుపోయినాయి అని అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. చూసిన తర్వాత ఇప్పుడు మేము ఒక పెద్ద సారు దృష్టికి తీసుకెళ్ళినాం. ఆ సారు కూడా ఇప్పుడు నరేష్కు ఫోన్ చేసి మరి ఎట్లుంది కామారెడ్డిలో పరిస్థితి అంటే చాలా కష్టాలు ఉందన్న, అక్కడ మీరు సాయం చేయాల్సిందే అని చెప్పేసి నరేష్ అన్న చెప్పిండు, నేను చెప్పిన, ఉపేందర్ సారు చెప్పిండు. చెప్తే వాళ్ళు ఎవరు మరి చేద్దాం, మనం ఎంతమంది ఉంటారంటే కొంతమంది ఉంటారని చెప్పినాం. ఇక పేరు ఏంటి పేరు అంటే అమ్మ పేరు చూసుకోండి, కోమటిరెడ్డి లక్ష్మి అమ్మ పేరు, కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని ఉండదు వీళ్ళకు. ఈ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా వృద్ధులకు కూడా, ముసలులకు కంటి ఆపరేషన్లు చేపించడం, కంటి పరీక్షలు చేపించడం, పేదోళ్ళకు ఆదుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. స్కూళ్ళల్లో ఎవరైనా ఫస్ట్ మంచిగా చదివేటోళ్ళకి హెల్ప్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కువ మునుగోడు, నల్లగొండ చేస్తారు అనేది ఉంది. అమ్మ పేరు కోమటిరెడ్డి సుశీలమ్మ, కోమటిరెడ్డి సుశీలమ్మ. ఈమె అమ్మ పేరు మీదనే ఫౌండేషన్ పెట్టారు. ఈ అమ్మ ఎవరంటే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ. ఇప్పుడు మనకు చాలామంది కొడుకులు కానీ మనం తల్లులు ఉన్నప్పుడే చాలామంది పట్టించుకుంటలేరు బయట తల్లిదండ్రులను. కానీ రాజగోపాల్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళ అమ్మ పేరు మీద కూడా వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ పేదోళ్లకు కొన్ని 100 కోట్ల దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే కామారెడ్డి వాళ్ళకు చెయ్యాలా, చాలా కష్టాలు ఉన్నాయంటే ఇగో కోమటిరెడ్డి లక్ష్మి గారు కూడా ఫౌండేషన్ చైర్మన్ గారు ఆలోచించి మరి ఏం చేస్తే బాగుంటుందంటే నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్తే నిత్యావసర సరుకులు ఏమేమి కావాలంటే కారం ఉందమ్మా, మీకు చూపిస్తున్నాం, మీకు తెలవాలి కదా. ఇగో పసుపు ఉంటుంది, మీకు కొన్ని రోజుల కన్నా సాల్ట్, ఉప్పు ప్యాకెట్, ఇగో పెసరపప్పు, తొగరపప్పు, బియ్యం కుడిది, ఒక 5 కిలోల రైస్, 1 లీటర్. ఇది ఒక్కొక్క కుటుంబానికి ఇస్తాము. అందరికీ బ్యాగులు ఇస్తున్నాము. మీరు ఇట్లనే మంచిగా ఉంటే ఒక నర్సయ్య తాతను ఉంటాడు, మీ కామారెడ్డి కష్టాల మీద ఒక్కటే నిమిషం మీ గురించి బాధపడతాడు, పాట పాడతాడు, పాటిన తర్వాత మీకు ఇచ్చేస్తాం. నర్సయ్య తాత, ఇక బతుకమ్మ కుంటల బతుకులు ఆగమైపోయినాయి, మరి నువ్వు కామారెడ్డిలో ఉన్నాము, వీళ్ళ మీద నువ్వు ఒక పాట పాడితే బాగుంటుంది, చాలా డబ్బున్న వాళ్ళు కూడా వీళ్ళకి సాయం చేయాలని నీకు ఫోన్ చేసిన తాత. కామారెడ్డి కన్నీళ్ళు తీస్తున్నది, కామారెడ్డి కష్టాల పాలైనది, కామారెడ్డి కన్నీళ్ళు తీస్తున్నది, కామారెడ్డి కష్టాల పాలైనది. అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, చెడుపు వానతో కామారెడ్డి చెరువైపోయింది. అకాల వర్షము సకల పంటల వరదల ముంచింది, చెడుపు వానతో కామారెడ్డి చెరువైపోయింది. వాగులు వంకలు పొంగి పొర్లి ఇల్లు కూలిపోతున్నాయి, వాగులు వంకలు పొంగి పొర్లి ఇల్లు కూలిపోతున్నాయి. వణుగా తినే సామాన్లు గంగలో కలిసినాయి, ముందుగా తినే సామాన్లే గంగా కలిసినాయి. కామారెడ్డి కన్నీళ్ళు తీస్తున్నది, కామారెడ్డి కష్టాల పాలైనది, కామారెడ్డి కన్నీళ్ళు తీస్తున్నది, కామారెడ్డి కష్టాల పాలైనది. అన్నమో అన్నమో రామచంద్రాని
జనము అల్లాడిపో బుచ్చెడంత బువ కోసం తల్లడిల్లుతున్నారు రారండి ఓ రాజకీయ నేతలారా చూడండి ఈ కామారెడ్డి కన్నీటి గాదా రారండి ఓ మనసున్న మారాజులారా ఈ కామారెడ్డి జనాలను ఆదుకోండి ఆదుకోండి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే ప్రజలకు ఎంత కష్టం వచ్చేనో మూగజీవుల వ్యకలు పంట థ్యాంక్ యూ నర్సయ్య తాత, థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య తాత, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట విన్న తర్వాత ఎందుకోసం పాడిపించినాం అమ్మ అంటే, మనసున్న మహారాజులు కూడా ఇంకా కోమటిరెడ్డి లక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా రావాలని చెప్పి మేము తెలంగాణలో, ఆంధ్రాలో, తెలుగు వాళ్ళు, అమెరికాలో, ఎన్ఆర్ఐలో కామారెడ్డికి వెళ్ళి అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, అందరు సాయం చేయాలని కోరుకుంటున్నాం. తాత ఈయన బిగ్ బాస్కు సెలెక్ట్ అయ్యిండు, మొన్న అగ్ని పరీక్ష దాకా పోయిండు, చాలా పెద్ద మనిషి నర్సయ్య తాత. మీకోసం, కామారెడ్డి వాళ్ళ కోసం ఇంత మంచి పాట అన్నందుకు క్షణార్థి చెప్పండి, ధన్యవాదాలు చెప్పండి అమ్మా. ధన్యవాదాలు నర్సయ్య తాత. క్షణార్థి అట్లనే ఇప్పుడు మనం కోమటిరెడ్డి లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు చెప్పామమ్మా. కోమటిరెడ్డి లక్ష్మి గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. మీకు కామారెడ్డిలో జిఆర్ కాలనీకి వచ్చినాం. హెవీ ఎఫెక్టెడ్ ఏరియా ఇది. ఇక్కడనే ఎక్కువ మట్టుకు ఫ్లడ్స్ వచ్చినాయి. ఇక్కడ చాలామంది కూడా ఆ రాత్రి ప్రాణాలతో బయటపడితే చాలు అనుకునే పరిస్థితులు ఉండే. ఇదంతా విని మన కోమటిరెడ్డి ఫౌండేషన్, ఏదైతే సుశీలమ్మ ఫౌండేషన్ ఉందో, వాళ్ళు ఏం చేసిరంటే, అన్న మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆడ ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులన్నా అందియండి. మనం ఈ టైంలో ఏది ఇచ్చినా అది వాళ్ళకి అంతో ఇంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆయన చెప్పడం వల్ల సో మేము వచ్చిన మైపాలన్న, అట్లే ఉపేంద్ర అన్న, సో పంతులు గారు, వీళ్ళందరికీ మీరు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు జర అప్పచెప్పి ఈ టైంలో 2 రోజుల మందమన్నా మీకు ఉపయోగపడేటట్టుగా ఇవ్వడమే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. సో ఈ టైంలో మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినాం, అంతే. థ్యాంక్ యూ అన్న. ఆ రోజు వినాయక చతుర్థి రోజు ఒకటేసారి వరద ప్రవాహం రావడం ద్వారా అందరం కూడా దర్వాజాలు పెట్టుకుని పై పోర్షన్లో ఉన్నాం. ఇల్లు కాలనీలో ఉన్న ప్రతి ఇల్లు కూడా మునిగిపోయినాయి. ఫస్ట్ పోర్షను అందరి యొక్క వస్తువులు కూడా నీట మునిగిపోయినాయి. ఏవి కూడా ఉపయోగపడవు. ఈ రోజున అందరూ కూడా ఆ రోజు మున్సిపల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎమ్మెల్యే గారు, షబ్బీర్ అలీ గారు, స్వచ్ఛంద సంస్థలు అందరూ అక్కడ ఉన్నారు. వరద తగ్గిన తర్వాత మమ్మల్ని జేసీబీలో రోడ్డు పరికి తీసుకెళ్తే మా బంధువులు ఇంట్లో తలదాచుకొని ఉదయం వచ్చి చూసుకున్నాము. నిన్న ఫైర్ సిబ్బంది వాళ్ళు, మున్సిపల్, ఇతరత్ర అందరూ పేరు పేరున ప్రతి డిపార్ట్మెంట్స్ ఆల్ మెంబర్స్ నిన్న హెల్ప్ చేసినారు. అందరికీ కూడా ఈ కాలనీలో ఇంత ఇబ్బంది కలిగినందుకు ఈ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు ఒక 2 రోజులు 3 రోజులకు అందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వాలని సద్భావన చేత ఇందరికీ అన్నానికి నిత్యావసర సరుకులు ఇచ్చిన వారికి మా కాలనీ తరపున పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పరమాత్ముడు సర్వదా రక్షించుగాక. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి గారికి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ వారి వంశాన్ని, వారి కుటుంబాన్ని ఆ పరమాత్ముడు సర్వదా రక్షించాలని